మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఏప్రిల్ మాసం సింహరాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ నెల ఎలా ఉండబోతుంది? ఎటువంటి మంచి చెడులు, లాభ నష్టాలు వీళ్ళకి ఎదురవబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అరుణాం కరుణాతరంగితక్షిం ధృతపాశాం కుశపుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చే విభావయే భవానీ. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా ఏప్రిల్ నెలలో కొంతమందికి వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి గ్రహాలను బట్టి యాక్సిడెంట్లు అనేటటువంటి కంపల్సరీ అవుతాయి. నా శిష్యుడే సింహరాశి వాడు. బైక్ మీద వెళ్తున్నాడు, జాగ్రత్తగా నీకు యాక్సిడెంట్ ఉందన్నాను. వాడు ఎదురుకుండగా వాడు వచ్చి గుద్దేసి, రోజు హెల్మెట్ పెట్టుకునేవాడు, ఆ రోజే చూడండి విచిత్రం, గ్రహం పెట్టుకునేవాలేదు, గుద్దేస్తే పాపం కోమాలకు వెళ్ళాడు. ఇప్పుడు నెల అయింది, అలా తగ్గుతా వస్తుంది, కొద్ది గుర్తుపడుతున్నాడు. ఇప్పుడు రెండో వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు, అమ్మ కారులో బైకుల మీద ఇలాగే మగవాళ్ళు ఇలా పెట్టుకుని మాట్లాడుతూ వెళ్ళడం, కారులో ఇలా డ్రైవ్ చేస్తూ కబుర్లు ఫోన్లో మాట్లాడుతుంటే అలా చేయకూడదమ్మా, కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీద ఉండాలంటే వినరు వాళ్ళు. నిద్ర వస్తుందండి ఫోన్ మాట్లాడకపోతే అని మాట్లాడతారు. ఆగున్న చోట గుర్తుపడేశారు వెనకాల వాళ్ళు వచ్చి కార్ని. ఆవిడ లక్కీగా ఏం కాలేదనుకోండి ఆవిడకి. ఈ విధంగా సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహము, అష్టమంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఇవన్నీ కూడా యాక్సిడెంట్లు అవ్వడానికి సూచనలు ఇస్తున్నాయి. ఇకపోతే ఈ శుక్రుడు మారతాడు అనుకోండి మేషరాశిలోకి, కానీ ఈ యొక్క మిగతా గ్రహాలన్నీ కూడా అక్కడ రవి ఏప్రిల్ 14 తర్వాత మళ్ళీ మేషరాశిలోకి మారతాడు. ఈ లోపల వీళ్ళందరూ కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి. జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ కారణంగా వీళ్ళకి ఉద్రేకత అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అందువలన ఎవరైతే మందు పార్టీల్లో కూర్చుంటారో ఈ సింహరాశి వాళ్ళు, ఒక రాజకీయ పార్టీల గురించి కానీ సినిమాల గురించి కానీ వీళ్ళతో గురించి మాట్లాడకూడదు. మాట్లాడినట్లయితే నల్లగా ఉన్న ఫేసు, నేను ఇప్పుడు జనాలను పిలిచానంటే నల్లగా ఉన్న ఫేసు ఎర్రగా అయిపోద్ది అవతలోడికి అని యువతలోడు అంటాడు. అంటే యాసిడ్ పోసేస్తానని ఇండైరెక్ట్గా పెట్టడం. నువ్వు ఎంత అవుతావు చెప్పు, క్వార్టరా, హాఫా, ఫుల్లా అంటాడు అవతలోడు. నేను ఫుల్ తాగానంటే నేను అవతలోడిని తలబద్దలు కొట్టేస్తానని ఇండైరెక్ట్గా వీడివ్వడం. ఇలాంటివి డిస్కషన్స్. సో ఎక్కడో సినిమాల్లో చూడక్కర్లేదు, లైవ్లో మన స్టూడెంట్సే వాళ్ళు చెప్పుకునేవి. సో సింహరాశి వాళ్ళందరూ కూడా అందువలన పాపం వీళ్ళు ఎంత దైవసేవ చేస్తున్నారు, ప్రజాసేవ చేస్తారు వీళ్ళు. సింహరాశిలో చాలామంది ఔదార్యం ఎక్కువ ఉంటుంది, కానీ విధి వీళ్ళకి అనుకూలంగా లేదు. దానివల్ల ఎక్కడో లేనటువంటి రోగం, ఏదో వైరస్, కొత్త వైరస్ వస్తే అమెరికాలో ఉంటున్నారు కాబట్టి ఆ వైరస్ వల్ల లైసెన్సులు ఆగిపోతాయని చెప్పి ఇన్సూరెన్స్లు ఉంటాయి వాళ్ళకి, అయ్యే ప్రాబ్లమ్స్ వస్తాయని, దానికి మందే లేదని, అది ఎయిడ్స్ లాంటిదని, లేకపోతే లైంగికంగా కలవడం వల్ల, అది వైరస్ అనేది కేవలం లైంగికంగా కలవడం వల్ల కాదు, మామూలుగా కంటాజియస్ మామూలుగా కూడా వస్తాయి. ఇలాగా రకరకాల అపోహలతో ఉన్నటువంటి స్నేహాలన్నింటినీ కూడా వీళ్ళు పోగొట్టుకోవడాలు, ఇలా రకరకాల అస్తవ్యస్తంగా ఉంటుంది. అయితే ఏప్రిల్ నెలలో ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. వీళ్ళకి ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ సింహరాశి వాళ్ళు ఎవరో ఏమో అడుక్కోవట్లేదు, 2-3 ఇల్లులు ఉన్నాయి వీళ్ళకి. అంటే ఇంకా కావాలని కోరుకుంటారు. పిల్లలకి మంచి చదువుని అప్పచెప్పాలి అని కోరుకుంటారు. వాళ్ళు కోరుకున్న విధంగా కొంచెం లేట్ అయినా కానీ మంచి కాలేజెస్లో వస్తాయి. పిల్లల గురించి ఎక్కువ ఆలోచన అనేటటువంటిది ఎక్కువగా చేస్తారు వీళ్ళు. మంచి యూనివర్సిటీస్ చేరాలని ఇట్లా అనమాట. సో ఈ రకంగా ఈ సింహరాశి వాళ్ళకి కిరాణా షాపు వ్యాపారం గురించి, డిపార్ట్మెంటల్ స్టోర్స్, టీ షాపులు, హోటల్ బిజినెస్లు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రాజెక్ట్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఉద్యోగాల లే ఆఫ్లు కొంతమందికి జరుగుతాయి. అండ్ సింహరాశి వాళ్ళలో ఎవరైతే ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారో ఉన్నతమైనటువంటి పొజిషన్స్లో, వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్సెక్యూరిటీ అనేటటువంటిది లేదు ఉద్యోగాల విషయంలో. కాకపోతే డబ్బులు
అధికంగా ఖర్చు కావడం అనేటటువంటిది ఒకటి పోతే పోనేయండి, హెల్త్ని బ్రేక్ చేయలేదు కదా. అంటే వీళ్ళకి కొంచెం అతివాగుడు ఉంటుంది. దానివల్ల ఏది మాట్లాడాలో ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో లిమిటేషన్ ఉండాలి. ఆ రోగాలు వీళ్ళు ఏమైనా డాక్టర్లా, వీళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఏమైనా డాక్టర్లా, ఏదో వైరస్ ఉంది ప్యాపిలోమా వైరస్ అని, ఇలాంటి కొన్ని వైరస్లు ఉంటాయి. దట్ వైరస్ అనేటటువంటి దాని గురించి వీళ్ళు డిస్కషన్ చేసుకుంటే అది ప్రూవ్ అయిందనుకోండి, వాళ్ళ మిడిమిడి జ్ఞానంతో ఇంప్లికేషన్ నీకు ఎవరి వల్ల అంటుకుంది, వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ అనేటటువంటివి రాహు శని గ్రహాలు, అందులో కుజుడు అష్టమంలో ఉన్నది, వాటి వల్ల వస్తుంది. వీళ్ళ ప్రశాంతంగా ఉండనేమో గ్రహం. మేము చాలా బాగా డెవలప్ అయిపోతాం, అది ఇది ఆ సొల్లు కబుర్లు ఏం పనిచేయవు, గ్రహాలు పనిచేస్తాయి ఇక్కడ. నాస్తికులు వాడిదే ఉంది, కెమెరా ముందు కూర్చొని పంతుల్స్ చెప్పినట్టే నాస్తికులు కూడా కెమెరాస్ ముందు కూర్చొని బిల్డప్లు ఇచ్చి వెళ్తారు. వ్యక్తిగతంగా ఎవడు ప్రాబ్లం, యాక్సిడెంట్ అయితే నా స్టూడెంట్ ఇప్పుడు కోమాలో ఉన్నాడు, వీళ్ళు ఎవరైనా బయటకు తీసుకొస్తారా? సో ఇలా ఉంటాయన్నమాట. అందువలన విద్యార్థులందరూ కూడా మరి వీళ్ళకు సీట్లు రావడం జరుగుతుంది. ఉద్యోగాల్లో వీళ్ళు కోరుకున్న ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకు కూడా వివాహాలు అవుతాయి. కాకపోతే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం. యాక్సిడెంటల్గా వివాహాలు కూడా అంటే కొంతమంది కొన్ని రకాలుగా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఆ మగపిల్లగాళ్ళంతా కూడా పాస్ పోసుకుంటున్నారు అంటున్నారు. ఎందుకు వలన ఏమి లేదు, కటింగ్ చేసి కూర వండేసినట్టు కేసులు గీసులు ఏమి లేవు. వరుసలో ఆ మధ్యకాలంలో చూడు 3-4 నెలల క్రితం తల్లితో ప్లాన్ చేసి ప్రియుని చంపేసిన, ఇలా రకరకాలు. అంటే థ్రెటన్ అనేటటువంటిది మగాళ్ళకు వచ్చేసింది. సో దాన్ని కూడా యాక్సిడెంటల్గా మ్యారేజెస్ అవడాన్ని కూడా యాక్సిడెంట్స్ అవడం అని అంటాం అనమాట. ఎనీ ఇన్సిడెంట్ విచ్ కెన్ బి యాక్సిడెంటల్లీ డన్. సో ఈ రాశివారు దైవారాధన ఎక్కువగా చేసుకోవాలి. ముఖ్యంగా దైవారాధన వల్ల యాక్సిడెంట్ల నుంచి వీళ్ళు తప్పించుకోగలుగుతారు. ల్యాండ్స్, అక్యుములేషన్ ఆఫ్ వెల్త్, గోల్డ్, ఇవన్నీ సెకండరీ. సొసైటీని చూసి మనం పాడైపోకూడదు. వాడు సంపాదించాడు, వాడు లంచాలు తీసుకుంటున్నాడు, మనం కూడా మనకు అనవసరం. ధర్మపదంలో వెళ్ళాలి. ధర్మ మార్గంలో మణికంఠ, ధర్మ మార్గంలో విజిత అన్నట్టుగా అలా మనం ధర్మ మార్గంలో మణికంఠ, ఈ రకంగా మనం వెళ్తూ ఉండాలి జనం. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ప్రస్తుత కాలం బాగుంటుంది గురుగారు? వీళ్ళందరికీ కూడా పరిహారాలు అనేసరికి ఉద్యోగాలు పోయినాయి, సాఫ్ట్వేర్ వాళ్ళు కొంతమందికి లే ఆఫ్లు, ఏదో ఒకటి ఇప్పుడు అర్జెంటుగా కావాలి, ఉద్యోగం వచ్చేయాలండి నాకు. ఎందుకు ఇస్తాడు దేవుడు? నీకు అసలు ఉద్యోగం ఇవ్వడమే గొప్ప. ఎందుకు ఇస్తాడు? నువ్వేం పనులు చేసావు? మంచి పనులు లిస్ట్ అంటే నేను ఎప్పుడో ఒకసారి పేదవాళ్ళకి చేశానండి అంటాడు. ఒకసారి చేస్తే కుదరదు కదా, ఒకసారి జీతం ఇస్తే సరిపోద్దా? కాబట్టి రెగ్యులర్గా స్వామి వివేకానంద చెప్పినట్టుగా పేదవాళ్ళకి సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్. అది పరిహారంలోకి మన వాళ్ళు తీసుకోరు. మన వాళ్ళకి ఏంటి చెప్పాలంటే గొళ్ళ చుట్టూ తిప్పాలా, చెట్ల చుట్టూ తిప్పించాలా, అప్పుడే వీళ్ళకి తృప్తి అనమాట. రాళ్ళ చుట్టూ తిప్పించాలా. స్టోన్స్ దే గెట్ మనీ అని చెప్పాడు స్వామి వివేకానంద. రాళ్ళు మనీని సంపాదిస్తే ఒక విగ్రహం ఆడ పెడితే గుడి ఎర్రవరం నరసింహస్వామి గుడి అబ్బో కింద తవ్వారు. ఆ తర్వాత అన్నీ ప్రూవ్డ్, అవన్నీ బోగస్ అని చెప్పేసి వచ్చేసరికి అబ్బో మల్లికార్జున ముచ్చా వాడికి నేను చెప్పా, అరే నాయన ఇవన్నీ వేస్ట్, నువ్వు జైలుకి వెళ్ళిపోతావరా అని పోక్సో కేసులో అరెస్ట్ అయిపోయాడు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే గాడ్ మ్యాన్లుగా తయారవ్వకూడదు. ఈ మేమే దేవుళ్ళం, గురువు లేరు, అసలు గురువులు లేరు. ఈ జనానికి బుద్ధి లేదనమాట. జనం ఏంటంటే మీకు తెలుసా అండి ఆయన గురించి చెప్పారు, ఆయన నెంబర్లు చెప్పేస్తున్నారు, వెళ్ళాలా మనం పోక్సో కేసులో ఈయన సపోర్ట్ చేసిన కూడా తోసియాలి. కాబట్టి పరిహారాలు ఏమిటంటే మనకి చక్కగా తమిళనాడులో తిరుమేచ్చూర్ అని ఒక గుడి ఉంది, అమ్మవారి గుడి, లలితా సహస్రం అక్కడే పుట్టింది, తిరుమేచ్చూర్. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఆ లలితా సహస్రనామ పారాయణ ఆ గుళ్ళో చేసొచ్చి, అలాగే ఒక 21 మందికి భోజనాలు వాళ్ళు పేదవాళ్ళకి పెట్టాలి. సప్తాహ దీక్షతో వీళ్ళు కనుక ఇక్కడ అన్నదానాలు చేసిన, అలాగే గురుచరిత్ర పారాయణ అనేటటువంటిది వీళ్ళు చదువుకోవాలి. మేడి చెట్టుకి మొదట్లో 64 యోగిని గణాలు ఉంటాయి. అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి వారి వీళ్ళ యొక్క ఆరాధన, ఈ స్తోత్రాలు చదవడం వల్ల
బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే 4 చెరువుల 4 రోడ్ల మధ్య చౌరస్తా అక్కడ కొంత మట్టిని తీసుకొచ్చి, నదీ మట్టిని తీసుకొచ్చి, అలాగే ఈ యొక్క సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుకని ఇదంతా కూడా ఇవన్నీ తీసుకొచ్చి ఒక విగ్రహంగా వాళ్ళు తయారు చేసి ఆ మట్టి విగ్రహానికి వినాయకుడు వారి యొక్క విగ్రహానికి కనుక లేదా శివలింగం రూపంలో వాళ్ళు చేసుకొని దానికి మారేడాకు అక్కడ పెట్టి ఆ మంత్రోచ్చారణ 1,25,000 సార్లు జపం చేసిన తర్వాత ఆ మట్టిని తీసుకెళ్ళి మనము ఏ నదిలోనో చెరువులోనో నీళ్ళల్లో వేసేయచ్చు. పుట్ట దగ్గర మట్టి తీసుకోవచ్చు, 4 చౌరస్తాలో ఉన్న మట్టి తీసుకోవచ్చు, అలాగే నది ఒడ్డున కానీ సముద్రం ఒడ్డున చెరువుల ఒడ్డున ఇలా మట్టి అనేటటువంటిది ఆ మట్టితో చక్కగా శివలింగాన్ని వినాయకుడిని తయారు చేసి ఇది తంత్రశాస్త్రంలో ఒక భాగం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా తంత్రశాస్త్రం అంటే ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ఎనీ వన్ అనమాట. ఎవరికి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఏ జీవరాశులను కోసేయడాలు కట్ చేయడాలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.